మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు వ్యక్తులు ఎంత కష్టపడినా జీవితంలో ఎందుకు ముందుకు వెళ్ళలేరు? వారి దగ్గర తెలివితేటలుంటాయి, అవకాశం ఉంటుంది, శక్తి ఉంటుంది. కానీ వారి పాదాలకు ఎవరో ఒక పెద్ద బండరాయి కట్టేసినట్టు అక్కడే ఆగిపోతుంటారు. ఆ బండరాయి మరేదో కాదు, వారి గతం. నిన్న జరిగిన అవమానం, 3 ఏళ్ల క్రితం ఎదురైన ఓటమి, 10 ఏళ్ల క్రితం ఎవరో అన్నమాట. వీటిని మోస్తూ మీరు ఈ రోజును ఎలా ఆస్వాదించగలరు? ఒక గ్లాసు నీటిని ఒక్క నిమిషం పాటు పట్టుకుంటే ఏమీ కాదు. కానీ రోజంతా పట్టుకుంటే మీ చెయ్యి చచ్చుబడిపోతుంది. మీ గతం కూడా సరిగ్గా ఇలాంటిదే. ఈరోజు ఈ కథ మీ జీవితంలోని ఆ భారమైన బరువుని ఎలా దించుకోవాలో నేర్పిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూశాక మీ మనసు ఒక పక్షిలా తేలిగ్గా మారుతుంది. ఇది నా హామీ. అంతకంటే ముందు మీరు నిజంగా మీ పాత బాధల నుండి విముక్తి పొంది ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కాలం క్రితం ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో ఒక గొప్ప గురువు ఉండేవారు. ఆయన దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. అతని పేరు కిరణ్. కిరణ్ ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన బాధ, నిరాశ కనిపిస్తుండేవి. గురువుగారు, నా మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం లేదు. చిన్నప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేసిన విషయాలు, నా స్నేహితులు నన్ను మోసం చేసిన జ్ఞాపకాలు, నేను చేసిన తప్పులు ఇవన్నీ నా తలలో ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నాయి. నేను వీటి నుండి ఎలా బయటపడాలి అని అడిగాడు. గురువుగారు నవ్వి, రేపు ఉదయం నా దగ్గరికి రా, నీకు సమాధానం చెప్తాను. కానీ వచ్చేటప్పుడు ఒక ఖాళీ సంచిని, కొన్ని పెద్ద బంగాళదుంపలను తీసుకుని రా అన్నారు. మరుసటి రోజు కిరణ్ సంచితో వచ్చాడు. గురువుగారు ఇలా చెప్పారు, కిరణ్, ఇప్పుడు నీకు గుర్తున్న ప్రతి బాధాకరమైన జ్ఞాపకానికి ఒక్కో బంగాళదుంపను తీసుకో. దానిపై ఆ వ్యక్తి పేరు లేదా ఆ సంఘటన పేరు రాయి. దాన్ని సంచిలో వెయ్యి. కిరణ్ రాయడం మొదలుపెట్టాడు. మొదటి బంగాళదుంప నన్ను అవమానించిన టీచర్, రెండోది నన్ను విడిచి వెళ్ళిన ప్రేయసి, మూడోది నేను కోల్పోయిన వ్యాపారం. ఇలా రాస్తూ పోతే ఆ సంచి నిండా సుమారు 20 కిలోల బంగాళదుంపలు అయ్యాయి. ఇప్పుడు ఈ సంచిని నీ వీపుపై వేసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా వచ్చే వారం రోజుల పాటు దీన్ని నీతోనే ఉంచుకోవాలి. నిద్రపోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కూడా దీన్ని వదలకూడదు. ఇదే నీ సాధన అన్నారు. మొదటి రోజు కిరణ్కు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కానీ రెండో రోజు నుండి ఆ బరువు వల్ల వీపు నొప్పి మొదలైంది. మూడో రోజు వచ్చేసరికి ఆ బంగాళదుంపలు కుళ్ళిపోవడం మొదలై భయంకరమైన దుర్వాసన రావడం ప్రారంభించాయి. 5వ రోజు నాటికి కిరణ్ ఆ వాసనను భరించలేకపోయాడు. ఆ బరువుతో అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. 7వ రోజున కిరణ్ గురువుగారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సంచిని నేలకేసి కొట్టి, స్వామి, నేను దీన్ని ఇంకా మొయ్యలేను. ఆ దుర్వాసన నా ప్రాణాలు తీస్తుంది. నా శరీరం మొత్తం నొప్పులు పుడుతున్నాయి అని ఏడిచేశాడు. గురువుగారు ప్రశాంతంగా ఇలా అన్నారు, చూసావా కిరణ్, కేవలం 7 రోజులు ఆ బంగాళదుంపను మోస్తేనే నువ్వు ఇంత నరకాన్ని అనుభవించావు. మరి నీ మనసులో సంవత్సరాల తరబడి కుళ్ళిపోయిన జ్ఞాపకాలను మోస్తూ నువ్వు ఎంతటి దుర్వాసనను, ఎంతటి బరువును భరిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఆ సంచి నీ మనసు, ఆ బంగాళదుంపలు నీ గతం. వాటిని ఎంతకాలం మోస్తే అంతగా నీ జీవితం కుళ్ళిపోతుంది. కిరణ్ కథ మనందరి కథే. మనందరం మన వీపుపై ఒక అదృశ్యమైన సంచిని మోస్తున్నాం. గతాన్ని మోయడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏమిటో తెలుసా? ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా, లేదా ఒక పాత బాధను గుర్తు చేసుకోవాలన్నా చాలా మానసిక శక్తి అవసరం. ఆ శక్తిని మీరు మీ భవిష్యత్తు కోసం వాడితే మీరు ఎక్కడో ఉండేవారు. మీరు గతాన్ని చూస్తూ నడుస్తుంటే ముందున్న గొయ్య మీకు కనిపించదు. అంటే గతంలో బ్రతుకుతూ మీరు మీ ప్రస్తుతాన్ని నాశనం చేసుకుంటున్నారు. మానసిక ఒత్తిడి వల్ల వచ్చే జబ్బులన్నీ ఈ పాత బరువుల వల్లే వస్తాయి. మరి దీన్ని ఎలా వదిలించుకోవాలి అంటే, క్షమించడం అంటే వారు చేసింది కరెక్ట్ అని కాదు, మీరు ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకోవడం. అవతల వ్యక్తి కోసం కాదు, మీకోసం మీరు వారిని క్షమించాలి. జరిగిన దాన్ని మార్చలేం. గతాన్ని ఒక పాఠంలాగా చూడండి, కానీ దాన్ని పనిష్మెంట్ లాగా అనుభవించకండి. ఒక పుస్తకంలో ఒక పేజీ అయిపోగానే మనం తదుపరి పేజీకి వెళ్తాం. అలాగే జీవితంలో ఒక అధ్యయనం ముగిసిందని గుర్తించండి. ఇప్పుడే ఒక క్షణం కళ్ళు మూసుకోండి. మీ మనసులో ఉన్న ఆ భారమైన సంచిని నేల మీద పెట్టేసినట్టు ఊహించుకోండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? తేలిగ్గా ఉంది కదా? మీ గతాన్ని మీరు మార్చలేరు, కానీ మీ భవిష్యత్తును మాత్రం ఖచ్చితంగా మార్చగలరు. ఈ రోజు నుండి మీరు మీ పాత బాధను మోయడం మానేస్తానని మీకు మీరే ప్రమాణం చేసుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా స్ఫూర్తినిస్తే కామెంట్ సెక్షన్లో ఐ యామ్ ఫ్రీ ఫ్రమ్ మై పాస్ట్ అని టైప్ చేయండి. మీ మనసులోని బరువును దించేసే ఆ మొదటి అడుగు ఇదే కావాలి. ఇలాంటి మరెన్నో జీవిత సత్యాలను, మోటివేషన్ కథలను మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎదుగుదలే మా సంతోషం. గుర్తుంచుకోండి, గతం ఒక శ్మశానం. అక్కడ ఎంత వెతికినా బాధ తప్ప మరేమీ దొరకదు. భవిష్యత్తు ఒక ఉద్యానవనం. దాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి.